యశోదా, అమ్మా యశోదా, ఎక్కడున్నారు? రోజు పొద్దున్నే నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు? త్వరగా వచ్చి తాగండి. తాగుడు ముఖ దండాకోరు పిల్లి వచ్చే ఇలుక భద్రం ఎక్కడి దొంగలు అక్కడే. దొంగట దాక్కున్నారా? సరే సరే, ఇదిగో ఈ టేబుల్ మీద పెడుతున్నాను, వచ్చి తాగండి. తాగితేనే సాయంత్రం మిమ్మల్ని షాపింగ్ కి తీసుకువెళ్ళేది. నేను వెళ్తున్నాను. తాగేశారా? వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి పిల్లలు. అమ్మా, రోజు ఆ కషాయం తాగాలంటే చాలా కష్టంగా ఉంటుందమ్మా. తప్పదత్తయ్య, తాగాల్సిందే. కషాయం చాలా చేదుగా ఉందమ్మా, తాగలేకపోతున్నాను. మావయ్య, అత్తయ్య, మీ ఇద్దరు బీపీలు షుగర్లు తగ్గాలంటే రోజు ఈ కషాయం తాగాల్సిందే. ఏం చేస్తా? అయితే ఇక మీకు డాక్టర్లతో పనే ఉందిరా. వచ్చావా డాక్టర్? నాన్న, తండ్రి, నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ నాన్న. అవును, అల్లుడు గారు లోపల ఉన్నారు, పిలుస్తాను. కూర్చోండి అన్నయ్య, పాయసం తయారు చేస్తున్నాను, తిని వెళ్తురు గాని. అమ్మా, మీరు అలా పొద్దున్నే కూర్చోండి. పాయసం ఏంటి? అమ్మా, అమ్మా, అమ్మా. పర్వాలేదులేరా, డాక్టర్వేగా, ఏం తిన్నా పర్వాలేదు. మూర్తి, చెప్పు ఏంటి సంగతులు? ఏమున్నాయిరా, ఈ రోజు అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. కుదరదురా. అదేమిట్రా, మీ ఇద్దరికి షుగర్లు బీపీలు కంట్రోల్లో ఉన్నాయి కదా, మరి నా కూతుర్ని నా అల్లుడిని మా ఇంటికి తీసుకెళ్దామంటే వద్దంటావే? అవి ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నాయిరా, వాళ్ళు లేకపోతే కంట్రోల్ తప్పుతాయి. అందుకనే డాక్టర్ వద్దంటున్నాను. నచ్చలేదురా, నీ ఉద్దేశం అస్సలు నాకు నచ్చలేదు. వాళ్ళు నీ ఇంట్లో ఉంటే ఆనందం అన్నావు, మరి అదే ఆనందం నాకు కావాలి కదరా. అసలు నీ కాలక్షేపం చేయడానికి టైం ఎక్కడుందిరా? హాస్పిటల్స్, సర్జరీలు. వాళ్ళ పెళ్లి రోజురా, కనీసం ఈ ఒక్క రోజైనా ఓ పని చేయరా, మొగుడు ఇక్కడే ఉండిపో. అంటే నీ ఇంట్లో వెలుగు ఉండాలి, నా ఇంటికి వెలుగు రాకూడదు, అంతేగా? అని నేను అనలేదు కదా. దాని ఉద్దేశం అదే కదా. అయినా నిన్ను అడిగి ప్రయోజనం ఏముంది? మా చెల్లెమ్మని అడుగుతాను. అడుగు. అమ్మా చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఏమిటన్నయ్య? ఏంటన్నయ్య? అమ్మా, ఈ రోజు అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను, నువ్వు అభ్యంతరం చెప్పు. ఒక్క నిమిషం అలా కూర్చోండి, ఇప్పుడే వస్తాను. చూసావా, మా చెల్లెమ్మని అలా అడిగారో లేదో ఇలా ఓకే చేసింది. దట్ ఈజ్ మై చెల్లెమ్మ. అయినా నీకు మా చెల్లెమ్మకి పోతున్నా ఇక్కడ. ఒక్క నిమిషం అంది కదా, కూర్చో. కూర్చుంటా. అదిగో, ఏంటమ్మా అది? స్వీట్ మాట? అలాంటివి అన్నయ్య. ఒక డబ్బాలో పంచదార, ఒక డబ్బాలో ఉప్పు. ఉప్పు అదేందుకమ్మా? తినడానికి. తినేం చేస్తారు? బీపీలు షుగర్లు పెంచుకుంటారా? పెంచుకొని ఏం చేస్తారా? ఆ మాత్రం తెలియని నువ్వేం డాక్టర్ రా, హాస్పిటల్కి పోతారు. అర్థమైందిరా, అర్థమైంది. నేను వాళ్ళని తీసుకెళ్తే మీకు బీపీలు షుగర్లు పెరిగిపోతాయంటారు, అంతేగా? అన్నయ్య బాగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నానమ్మా. వాడేమో మాటలతో చెప్పాడు, నువ్వేమో చేతలతో చూపించావు. అరే, నాకు తెలియక అడుగుతాను, వాళ్ళు ఒక్క క్షణం ఉండలేనురా, మేము ఉండలేము. మమ్మల్ని చూడకుండా వాళ్ళు కూడా ఉండలేరురా. అవునన్నయ్య, మా ఇంట్లో మనుషులు మాట్లాడరు, మనసులు మాట్లాడతాయి. గోదావరి పవిత్రత లాంటి ప్రేమను గుండెల్లో నింపుకొని మాట్లాడతాయి. ఎదురుపడే అభిమానాలు, పలకరింపులు, ఇన్ని అదృష్టాలున్న ఇల్లురా మాది. గొప్ప మనసున్న మనుషులు. అరే, ఏదో ఒక రోజు మీ ఇద్దరు తగాదా పెట్టుకొని అయినా సరే వాళ్ళిద్దరిని కాదు కాదు మీ ఇద్దరిని కూడా నలుగురిని తీసుకెళ్తాను. నెల రోజుల దాకా పంపించనా? ఎప్పటి సంగతో కదా, అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు నేను పాయసం తయారు చేస్తున్నాను, మీరు తిని వెళ్లాల్సిందే. అమ్మా, పొద్దున్నే పాయసం ఏంటమ్మా? పర్వాలేదులేరా, ఇప్పుడు టాబ్లెట్ వేసుకో. కూర్చోవే. యశోదా, ఆ పాయసం తయారు చేసేసరికి టైం అవుతుందేమో. పొద్దున్నే ఉప్మా చేశానన్నావు కదా, జీడిపప్పు ఎక్కువ వేసి తిని పెడతాను, తీసుకురా. కూర్చోరా. ఎలా ఉన్నారు? అల్లుడు, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలయ్యా. థ్యాంక్ యూ మావయ్య. ఆయన ఏంటి మావయ్య మీరు
ఊళ్ళోనే కదా మీరు ఉండేది, ఏదో చుట్టంలో అప్పుడప్పుడు వస్తారేంటి? వాడి ఖాళీ ఎక్కడ ఉందిరా? విజయ్ హార్ట్ సర్జన్ కదా. నాన్న అలానే అంటారు కానీ మీరు కూర్చోండి మావయ్య. కూర్చో. అమ్మాయి రా, రా, ఆ, రా. అత్తయ్య నాన్న పిలిస్తే నేను వచ్చేదాన్నిగా. తీసుకోండి. తీసుకోండి. ఒరేయ్, ఆ ప్రేమను కాస్త నాకు పంచండి రా. ఇది మా నలుగురికే సొంతం రా. అవునంటే మీ అమ్మాయిని అడుగు. అమ్మా నాన్న తిను. ఉప్మా ఎలా ఉందన్నయ్య? ప్రేమ రుచి గురించి ఏం చెప్పటం, అద్భుతంగా ఉంది. అరే మూర్తి, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఏరా మనుషుల్ని మనసుల్ని దగ్గర చేస్తాయి. అమ్మా హాస్పిటల్ టైం అయింది, వస్తానా? అరే మూర్తి మూర్తి మూర్తి, ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్లాలనిపిస్తోందా? లేదురా, నేను ఇక్కడే ఉంది. కానీ నేను బిజీ డాక్టర్ అవును కదా. కదా, విజయ్ డాక్టర్ కదా. వస్తాను. వెళ్ళిరా, వెళ్ళిరా. ఏమండి, ఆ, ఆ. మీరు వెళ్ళి త్వరగా రెడీ ఇవ్వండి. అవునవునవును, ఇవాళ ఏదో షాపింగ్ ఉందన్నారు కదా అమ్మాయి. త్వరగా రెడీ అవ్వండి. మావయ్య. త్వరగా 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 కానివ్వండి. అమ్మా ఇలారా. ఏమిటా? ఏం లేదమ్మా, ఆ, మనం బయటికి వెళ్తున్నాం కదా, ఆ. ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు. అమ్మో, ఎంత డబ్బు నాకెందుకురా? అబ్బా ఉంచమ్మా, మనం బయటికి వెళ్ళిన తర్వాత నీకేదైనా అవసరమైతే అందరిలోనూ పిలిచి నన్ను అడుగుతావా ఏంటి? నాకేం అవసరం ఉంటుందిరా? నీకు కావాల్సింది కొనుక్కోమ్మా. నన్నే కొనుక్కోమంటావురా? చూడమ్మా, ఈ రోజు మా పెళ్లి రోజు, నీ కోసం నువ్వే ఏదైనా కొనుక్కో. ఇది మా పెళ్లి రోజు కాను కొనుక్కో, ఓకేనా? ఏం కొనుక్కోమంటావు చెప్పరా? మ్మ్. భాడవా? భాడవా అని? అమ్మమ్మ. నీకు పిల్లలుంటే ఈ డబ్బుతో వాళ్ళకి ఏదైనా కొనేదాన్ని. నీకు పిల్లలు లేరు కదా. అమ్మా పోను పని చేయకూడదు. చెప్పు. మనం వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ తిరిగిన డబ్బు నాకు ఇచ్చి, అంతవరకు నీ దగ్గర నుంచి అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ 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 అమ్మా, ప్లీజ్. మాయ చేస్తావురా, మాయ చేస్తావు. లవ్ యూ అమ్మా. బంగారు కొండ. అత్తయ్య తొందరగా రెడీ అవ్వండి. అలాగమ్మా. అమ్మాయి 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 అమ్మాయి, లేదు అత్తయ్య. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. నాకెందుకు, నా దగ్గర ఉన్నాయిగా. ఉంటే ఉందిలేమ్మా, ఉంచు. అబ్బా వద్దత్తయ్య. ఇదిగో కూతురికి అమ్మిస్తే తీసుకుంటుందా లేదా? నా బంగారు తల్లి. అమ్మా అలా పిలవాలనిపించింది. నీకోసం పాయసం తయారు చేస్తున్నాను, తింటావు కదా? నీకు ఇష్టం కదా? యశోదా, తొందరగా రెడీ అవ్వు. మావయ్య ఆ. మావయ్య ఏమ్మా? ఈ డబ్బు తీసుకోండి మావయ్య. అమ్మో, ఇంత డబ్బు నాకెందుకమ్మా? అబ్బా తీసుకోండి మావయ్య. ఈ వయసులో నాకు డబ్బుతో పనే ఉంటుందమ్మా. అది కాదు మావయ్య, ఆ. ఇప్పుడు మన షాపింగ్ వెళ్తున్నాం కదా, ఆ. అక్కడ మాకు ఏమైనా కావాల్సి వస్తే ఆ. మేము మిమ్మల్ని అడుగుతున్నాం అనుకోండి, మీరు మాకు పంపిస్తున్నారు అనుకోండి, మాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఇంటికి పెద్దనని నాకే అంటగట్టాలని చూస్తున్నా కదా. ఇవ్వమ్మా. థ్యాంక్ యూ మావయ్య. ఓ, ఇదేంటి ఎంత బరువు ఉంది? జేబులో పెట్టుకుంటే తేళ్లు జేబులు పొందుతాయి. డబ్బులు మెయింటైన్ చేయడం కూడా ఒక ఆర్టే. ఏమండి హీరో గారు, ఏంటి నన్నే? మిమ్మల్ని సార్. నేను హీరో నిండన్నా, వేటగారం కాకపోతే. నువ్వెంత మా కొడుకువైనా నీ భార్యకి నువ్వు హీరోవేనా? చాలే ఊరుకున్నా. ఊరుకోలే కానీ నాకు మంచి చిన్న పిల్లలు ఉయ్యాలి కావాలి. అదేందుకు ఇప్పుడు? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ఈ డబ్బులు తీసుకొని మంచి చిన్న పిల్లలు ఉయ్యాలి దొరుకుతారా? దాంతో అలా చెప్తాను రా. నాన్న, అది కదా నాన్న, ఈ డబ్బు అన్నీ నాకు తెలియదురా. నాన్న, నాన్న. ఏమండి, మీరు రెడీ అయ్యారా లేదా? అమ్మా ఏమిట్రా? ఏంటి? ఇది నీకు ఇచ్చాను కదా నేను, మరి నాన్న దగ్గరికి ఎలా వెళ్ళింది? నాకు తెలియదురా. ఆ? నాకు నీకు తెలియదు. తెలియకూడదు ఏంటమ్మా? నాకు తెలియదు. అమ్మా, నీకే ఇచ్చాను కదా. ఇస్తే ఇచ్చేవిరా. అది నీ డబ్బే, నువ్వే వాడుకోవాల్సిందే. అదే నాన్న దగ్గరికి ఎలా వెళ్ళింది?
నాకు తెలియదు అది కాదమ్మా. అది లేదు ఇది లేదు నువ్వే పడుకో. అమ్మా! చెప్పు కదా, అమ్మా! కార్తీ, మా నాన్నకి ఉయ్యాల కావాలట. దాన్ని ఏముంది కొనిద్దాం. ఏమండి దాన్ని మనం మేడ మీద గదిలో ఏర్పాటు చేద్దాం. హలో, వాళ్ళు అడిగింది తూగుటేయాల కాదు, పిల్లల ఉయ్యాల. పిల్లలేవి? ఏమో అడిగారు, కొంటానని చెప్పాను. అది సరే గాని ఏమండి ఈ రోజు మీ ఆఫీస్ లో విశేషాలు ఏం చెప్పలేదండి? అసలు నేను ఏం మాట్లాడుతున్నాను, ఆ, నువ్వేం అడుగుతున్నావు? అది ఈ రోజు మా ఆఫీస్ లో మా ఎండి గారి బర్త్డే అండి. అబ్బాబ్బాబ్బా ఎంత గ్రాండ్ గా చేశారు. కార్తీ, నన్ను విసిగించు. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈ నెలలో మనకి చాలా ఫంక్షన్లు ఉన్నాయి. మనం ప్రతి ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలి. అగో. అది మాత్రం మర్చిపోకండి. మా వాళ్ళ ఉయ్యాలు అడిగింది కనీసం అది నువ్వు చూసైన పిల్లల్ని కంటావని. అసలు నీకు పిల్లల్ని కంటా ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అర్థం చేసుకున్నారుగా. నా బంగారు వద్దు నాన్న ఏడో నా చుట్టూ తండ్రి కదా. కదా ఏంటి పిల్లాడు ఏడుస్తున్నాడా? అవునండి. నీ వల్ల కదలే కానీ నాకు ఇచ్చి నేను ఆడిస్తా. చూసారా వాడు నా దగ్గర ఉంటే ఏడుస్తున్నాడు, మీ దగ్గరకు వస్తే నవ్వుతున్నాడు. ఎంతైనా మీరంటేనే వాడికి ఇష్టం. అదేం కాదులే భాయ్, పిల్లలకి ఏం తెలుస్తుంది? ఇష్టాలు తెలుస్తాయా? నవ్వటం ఏడవటం తప్ప. మరి నా పరువు తీకిరా, ఇప్పుడే చెప్పాను. నా తండ్రి. చల్ల చల్లగా మెల్ల మెల్లగా రావే నిదురా హాయిగా, పిల్ల తిమ్మెరలా ఊదిన పిల్లలను వివై జోల పాడవి తీయగా రావే నిదురా హాయిగా, జోల పాడవి తీయగా రావే నిదురా హాయిగా, చల్ల చల్లగా. యశోదా, ఏమిటాయి సడన్ గా ఏమైంది? ఏం లేదండి. ఆ సీతాదేవి మీ ఆడవాళ్ళకి ఏడ్పించడం నేర్పించి వదిలిపెట్టిందో. మధ్యలో ఆవిడేం చేసిందండి? అంతే కదా, ఆడవాళ్ళు ఏడుస్తుంటే అశోకవనంలో సీతలా ఏడుస్తుంది అంటారు కదా. బాధ కలిగినప్పుడు ఏడవకు నవ్వమంటారా? నవ్వినా ప్రమాదమేనో. ద్రౌపది నవ్వినందుకే మహాభారత యుద్ధం వచ్చింది. యశోదా, రామాయణమైనా భారతమైనా మనిళ్ళైనా ఎదిరిళ్ళైనా కొన్ని ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఏంటి అలా చూస్తున్నావు? మాటలతో మనసును ఎంత బాగా చల్లబరుస్తారండి మీరు. నువ్వు తృప్తిగా ఉంటేనే కదా నాకు ఆనందం వచ్చేది. మీరు పక్కనుంటే నాకు ఆనందం. అరే నన్ను ఏడుస్తున్నా, చూసి చూసి. కార్తీక, ఏంటండి? హాయ్ పిల్లలు ఎలా? ఇదే వాళ్ళు అడిగింది.
వాళ్ళ ఉద్దేశం ఇప్పటికైనా నీకు అర్థమైంది అనుకుంటా. నేను ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నానుగా. పిల్లలు వద్దు అనుకునేది నీ నిర్ణయం అయితే సరిపోతుందా? పిల్లల విషయంలో భర్తగా నా అభిప్రాయం, మా అమ్మ నాన్న అభిప్రాయం అవసరం లేదా నీకు? పిల్లల్ని కనేదాన్ని నేను, వాళ్ళని బాధ్యతగా చూసుకోవాల్సింది నేను. అంటే ఆ బాధ్యత నాకు లేదంటావా? నేను అలా అనలేదండి. చూడండి, నేను పిల్లలు పూర్తిగా వద్దు అంటలేదు. ఇప్పుడే మనకు పిల్లలు వద్దు అంటున్నారు. ఇది వాళ్ళకి అడిగారు, ఇదే సమాధానం చెప్పాలి. ఇంకెప్పుడు ఇంకెన్నిసార్లు టాబ్లెట్లు వేసుకుని ఆ ప్రెగ్నెన్సీని ఆపుకుంటాం? అరే మా అమ్మ నాన్న కోసమైనా మనకు పిల్లలు కావాలిగా. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చినట్టు నన్ను పిల్లల్ని ఇమ్మంటారా? పిల్లలు బొమ్మలు ఎలా అవుతారు? ఆడుకుంటే బొమ్మలే అవుతారు, పెంచుకుంటేనే పిల్లలు అవుతారు. అంటే మనకు పెంచే స్తోమత అయితే నీ అభిప్రాయం? అలా అని నేను అనలేదుగా. నువ్వన్న మనకు అర్థమదే వస్తుందిగా. అబ్బా, మీ ఇష్టం వచ్చిన అర్థం తీసుకోకండి, చిరాకేస్తుంది నాకు. ఇదే నీతో వచ్చేది. నీ నిర్ణయం తప్పు అంటే చాలు నా మీద చిరాకు వస్తుంది నీకు. ఏమిట్రా, ఏమిటి అమ్మాయి మీద ఏదో కోపడుతున్నావేంటి? అది కాదమ్మా, తను జాబ్ చేస్తుంది, నేను కూడా జాబ్కి వెళ్ళిపోతాను. బిజినెస్ పని మీద నాన్న కూడా బయటికి వెళ్తూ ఉంటారమ్మా. అమ్మా, ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావమ్మా. కనీసం నీకు తోడుగా పిల్లలుంటే నీకు కాస్త కాలక్షేపం అవుతుంది కదా. ఒరేయ్ నాన్న, నాకు తెలియని పిల్లలా నేను పెంచని పెంపకమా? నువ్వు పిల్లాడిగానే కదా నా దగ్గర పెరిగావు. అయినా పిల్లలు భగవంతుడిచ్చే వరాలురా. ఆయన ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి. ఆ దృష్టి ఇంకా రాలేదేమో మనకి. ఏం మాట్లాడుతున్నావు యశోదా? కాపురాలు, సంసారాలు, పిల్లలు ఇవే జీవితాలు. వాటిని పోగొట్టుకోకూడదు. వాడికి నాన్నని పిలిపించుకోవాలని ఉంటుంది కదా. కోడలకు కూడా అమ్మాని పిలిపించుకోవాలని ఉంటుందిగా. అదేగా నేను అనేది. అలా ఎవరు పిలుస్తారు? కోడలు పిలుస్తాయా, పల్లెలు పిలుస్తాయా? పిల్లలేగా పిలవాల్సింది. నాన్న, ఈ రోజు ఈ విషయం కొలిక్కొచ్చి తీరాల్సింది. ఏమిట్రా నీ మొండి పట్టుదలా? అమ్మాయి అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి కదా. అందరూ అడుగుతున్నారమ్మా, పిల్ల ఇంతకాలమైంది నీకు ఇంకా పిల్లలు లేరా అని అడుగుతున్నారు. మీ భార్య భర్తలిద్దరిలో ఏదైనా లోపం ఉందేమో ఒకసారి డాక్టర్కి చూపించుకోండి అంటున్నారు. అమ్మా, వాళ్ళంతా అలా అడుగుతుంటే నాకు సిగ్గేస్తుందమ్మా. పర్వాలేదు, మనకోసమేగా మనం బ్రతుకుతున్నాం, బయట వాళ్ళ కోసం కాదుగా. ఆయన ఇదే మాట అందరూ నన్ను అడుగుతున్నారు. ఆహా, మరి నువ్వేం చెప్తున్నావు? నా తప్పేం లేదు, వెళ్ళి మా ఆయన అడగండి అని అంటావు. అలా ఎందుకు ఊహించుకుంటావురా? రాజకీయ మాట్లాడితే కరెక్టే కదా. అదన్నీ కూడా కరెక్టే కదా. ఏంటమ్మా, ఏంటి కరెక్ట్? అబ్బా, ఏది కరెక్టో సరిగ్గా ఆలోచించండి. ఆలోచించాల్సిందే యశోద. ఈ ఇంటికి ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వారసత్వం లేదన్న ఒక చిన్న లోపం మాత్రం వెళ్తుగా కనిపిస్తుంది. ఎంత చెప్పి ఏం లాభం నాన్న? వినదు, ముంకు పట్టు వదలదు. చూడు కార్తీ, ఈ ఇంట్లో పిల్లలు తిరగాలని నేను అనుకుంటూ ఉన్నాను. మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావే. నేను చెప్పేది అర్థం కావట్లేదా నీకు? నా మాటకు వాల్యూ లేదా? రా, చూడవే, చూడు. మా అమ్మ నాన్న ఈ బొమ్మలో పిల్లని చూసుకుంటారే. పిల్లల్ని ఎప్పుడు ఇస్తావా అమ్మా అని నిన్ను అడగలేక ఈ బొమ్మతో ఆడుకుంటున్నారే. పిచ్చి భ్రమల్లో బ్రతుకుతున్నారు వీళ్ళు, పిచ్చి భ్రమల్లో బ్రతుకుతున్నారు. అయినా ఇవన్నీ నీకు అర్థం కాదులే, ఎందుకంటే నిన్ను బాగా చూసుకున్నాను కదా. అందుకే నా నెత్తినెక్కి కూర్చున్నావు. నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకోవాల్సింది మీరే. నాకే కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీరే. చూసారా ఎలా మాట్లాడుతుందో? దీన్ని బాగా చూసుకోకపోతే నాతో యుద్ధం కూడా చేసేలా ఉండేది. అవసరమైతే యుద్ధమే చేస్తాను. మీరు ఆగండి అత్తయ్య, ఈ విషయంలో ఎవరూ నాకు అడ్డు రావద్దు. నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? అవును మావయ్య, మీరేమని అనుకోండి, నన్ను బాగా చూసుకోవాల్సిందే ఆయనే. నాకే కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనే. ఎంత స్వార్థం ఉందా నీళ్ళు? నువ్వు మాత్రం సుఖంగా హాయిగా బ్రతికితే చాలనుకున్నావా? నేను ఎన్ని కష్టాలు పడినా పర్లేదు, నిన్ను మాత్రం సుఖంగా చూడాలని. అబ్బా, ఎంత ఖచ్చితంగా చెప్తున్నావే. చూడమ్మా, నలుగురు ఉన్న ఇంట్లో కష్టాలు సమానమే, సుఖాలు సమానమేనమ్మా. నీకొక్కదానికే సుఖం రాసి పెట్టలేదమ్మా. అది గ్రహించుకుంటే మంచిది. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? మాతృత్వం భగవంతుడు ఇచ్చిన వరమమ్మా. కాదనుకుంటున్నావా తల్లి? మర్చిపోయిందమ్మా, మాతృత్వం గొప్పతనాన్ని మర్చిపోయింది. ఉద్యోగం చేస్తుంది కదా, తన మాటే నగ్గాలని ప్రయత్నం చేస్తుంది. ఈవిడి గారికి పిల్లలు అక్కర్లేదమ్మా. పిల్లల్ని కంటే ఆ పిల్లలు దీనికి బరువు అని ఆలోచిస్తుంది. ఇది జీవితాంతం ఇలా గొడ్డ
నేను గొడ్రాలి కాదు. నాకు పిల్లలున్నారు. నాకు పిల్లలున్నారు. ఎదిగిన పిల్లలున్నారు. ఎదిగిన పిల్లలున్నారు. నా కొడుకు నా కూతురు వేరే. ఏమండి, మీరు నన్ను బాగా చూసుకోవాలండి. నేను బాగుంటాను కదా, నా పిల్లల్ని బాగా చూసుకోగలను. నా పిల్లలకు వేళకి టిఫిన్ పెట్టాలి, టాబ్లెట్లు వేయాలి. వీళ్ళు మంచి చెడ్డ చూసుకోవాలి. కడుపున పుట్టిన బిడ్డల కోసం దేవుడిచ్చిన బిడ్డల్ని వదిలేసుకోవాలా? ప్రేమంతా పుట్టిన వాళ్ళ మీద చూపిస్తే ఈ బిడ్డల మీద ప్రేమ ఎవరు చూపిస్తారు? కడుపున మోస్తేనే పిల్లల, కళ్ళల్లో పెట్టి చూసుకునే వీళ్ళు కూడా పిల్లలేనండి. సారీ కార్తీ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. అమ్మా, ఒక్క మాట చెప్పనా తల్లి? మమ్మల్ని బిడ్డల్లా చూసుకుంటున్నానన్నాం. ఆ రుణం నేను తీర్చుకోలేనిది. కానీ మమ్మల్ని బాగా చూసుకోవడం కోసం నువ్వెందుకమ్మా నేరస్తురాలి అవుతున్నావు? అవునమ్మా, నీ కడుపున పడ్డానికి ఆరాట పడుతూ వస్తున్న బిడ్డల్ని మందు బిళ్ళలతో ఆపేసుకుంటున్నావే. ఎంతకాలం అలా ఆపుకుంటావు? ఎంతకాలం ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తావు? అమ్మ మమ్మల్ని వద్దనుకుంటుంది అని ఆ పసిపిల్లలు ఏడుపులు ఉసుర్లుగా మారి నీకు తగలవా తల్లి? నీకే కాదమ్మా, వాళ్ళు పంచుకోవలసిన అమ్మ ప్రేమను మేము లాగేసుకుంటున్నామని ఆ ఉసుర్లు మాకు తగులుతాయమ్మా. వద్దు తల్లి, వద్దమ్మా. అమ్మా, నా మాట విని ఆ మందు పిల్లలు వేసుకోవడం మానేయమ్మా. ఈ కడుపు ప్రాణం పొయ్యాలే కానీ ప్రాణం తీయకూడదమ్మా. నా మాట విను తల్లి, నా బంగారు తల్లి కదా, నా మాట విను. विश्वं भवनन्ददानवः कर्तारमयक्षुरोतः अश्मो घृते निर्मन्ना समक्तोपदेवागुरुसुतः पादयेतु ఏమండి, ఏమండి, ఒక్కసారి ఇలా రండి. ఒకసారి ఇలా రండి చెప్తాను. అక్కడ అదే ఎదురింట్లో బావిసాల సంబరం జరుగుతుందండి. పిల్లాడికి నామకరణం చేస్తున్నారు. వెళ్ళొచ్చు కదా, పిలవలేదా? పిలిచారండి, వెళదాం అనుకున్నాను. కానీ అక్కడికి వెళితే నీకు మనవడా మనవరాలని ఎవరైనా అడుగుతారేమోనని వెళ్ళలేదండి. వెళ్తే బాగుంటుంది కదా. బాగానే ఉంటుంది. ఏమండి, ఆ రోజు జరిగిన దానికి కోడలు ఏమైనా బాధపడి ఉంటుందంటారా? ఎప్పుడో 3 నెలల క్రితం జరిగింది అది. కోడలు కూడా రియలైజ్ అయింది కదా. అసలు ఆ డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు? అది కాదండి, మళ్ళీ ఒక్కసారి కోడల్ని అడగాలి అనిపిస్తోంది. ఏమని అడుగుతావు? అదే పిల్లల్ని కనమని. అదేనండి, మళ్ళీ ఒక్కసారి పిల్లల్ని కలమని అడుగుదామని. ఎక్కడ పిల్లాడి కేరింతలు వినిపించినా మన ఇంట్లో లేవని బాధపడిపోతూ కోడల్ని నిలబద్దిస్తావా ఏంటి? అవునండి, పిల్లల్ని కనమని. యశోదా, అది వాళ్ళ ఇష్టం, మన ఇష్టం కాదు కదా. అవునులేండి, వాళ్ళ ఇష్టమే కదా, మందే ఉంది, వాళ్ళ ఇష్టమే.
ఏమండి పోనీ ఒక పని చేస్తారా? ఇల్లంతా పిల్లలు ఆడుకునే బొమ్మలతో నింపేయండి. ఎక్కడ చూసినా పిల్లల బొమ్మలే కనిపించాలి. ఇంట్లో ఎవరైనా అడుగు పెట్టగానే అమ్మో గంపెడ పిల్లలు ఉన్న సంవత్సరాల్లో కనిపించాలండి. నా కోసం ఈ పని అయినా చెయ్యండి. ఏం మాట్లాడుతున్నావు యశోదా? ఎన్నాళ్ళు బతుకుంటామండి? ఎన్నాళ్ళు బతుకుంటాం? మన తాత ముత్తాతలు మళ్ళీ పిల్లల రూపంలో మళ్ళీ మనకు కనిపిస్తారు అట్లా. అసలు పిల్లలే లేకపోతే ఆ పాతతన వాడవాడని ఎప్పట్లా చూసుకుంటామండి? ఎప్పటికో పిల్లలు కనబడతారు, పిల్లలు పుడతారు అనుకుంటే అప్పటి వరకు మన ఊపిర్లు ఉంటాయా చెప్పండి? ఏమండి చెప్పు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. ఎక్కడికైనా అంటే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికైనా అంటే ఎక్కడికి? కుండ నిండుగా అన్నం ఉంటే వండుకోవాల్సిన అవసరం లేదు కదండి. అలాగే కోడల కళ్ళ నిండుగా మనమే కనిపిస్తూ ఉంటే పిల్లల్ని కలాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. అదే ఆ కళ్ళల్లో మనం కనిపించకపోతే అప్పుడైనా పిల్లల మీద ఆశతో కనాలి అనుకుంటుందేమోనండి. యశోదా, నువ్వు చాలా విరుద్ధంగా మాట్లాడుతున్నావు. లేదండి, నేను నిజమే మాట్లాడుతున్నాను. పిల్లాడు ఒక గంట కనపడకపోతే వీధి గుమ్మం పట్టుకొని ఎలాడతాం కదా మనం. అలాంటిది వాళ్ళను వదిలేసి మనం ఎక్కడికో వెళ్ళిపోవటమా? ఏ ఇంట్లో అయినా మనసులు విరిగిన పాలలా ఉంటాయేమో కానీ మన ఇంట్లో మనసులు మాత్రం వెనవేసుకున్న మల్లె తీగెల్లా ఉంటాయి. ముడిపడ్డ బంధాలను వదిలించుకొని వెళ్ళిపోవటం అంత సాధ్యం కాదు యశోదా, సాధ్యం కాదు. చూడు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి, ఇప్పుడు నీకు మగపిల్లవాడు కావాలా, ఆడపిల్ల కావాలా? చాలండి, మీరేదో కన్నట్టు మాట్లాడతారు. కార్తీక్ ఇంకా రాలేదురా. మీరిద్దరు కలిసి వస్తాను కదా రోజును. అవునమ్మా, నా ఆఫీస్ అవగానే తను పికప్ చేసుకుందామని వెళ్ళానా? కార్తీక్ గంట ముందే పర్మిషన్ పెట్టి వచ్చేసిందంటమ్మా. ఫోన్ చేసావా లేదా? చేశాను, నా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే మా కార్తీక వెళ్ళి బట్టలు తీసుకుంటాం. నేను మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తున్నాను. మీ ఇంటికి తీసుకెళ్ళడం ఏమిటి? అసలు ఏం జరుగుతుంది? ఏం జరిగిందో నీ కొడుకుని అడుగు. మళ్ళీ ఏం చేసావరా నువ్వు? అమ్మ నాకేం తెలీదమ్మా. మళ్ళీ ఏం గొడవ పెట్టుకున్నావు? నాన్న నాకేం తెలీదురమ్మా. ఏం చెప్పిందమ్మా? అమ్మా ఏం మాట్లాడబెట్టమ్మా? ఏం చెప్పిందో మాట్లాడు. అమ్మా ఒకసారి మీరు రండి. ఇప్పుడు దాంతో పని వచ్చిందాను. అల్లుడు, మేమిద్దరం తాతలం కాబోతున్నాం. కాదు, మనవరాలే. ఇద్దరు పుడతారు. పిల్ల అయితే డాక్టర్లు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
అదోలా ఉంది, నిద్ర రావడం లేదు. అవునా తల్లి, నెలలు పైపడుతున్నప్పుడు అలాగే ఉంటుందమ్మా. కూర్చో కూర్చో తల్లి. అత్తయ్య, నువ్వు తల్లి అవుతున్నందుకు సంతోషంగా ఉండాలమ్మా. ఒక జన్మకు శ్రీకారం చుడుతున్నానన్న ఆనందం నీ ముఖంలో కనిపించాలి. అత్తయ్య, నాకెందుకో చాలా భయంగా ఉంది అత్తయ్య. భయం ఎందుకమ్మా? నేనున్నాను కదా. ఆ? నీకంతగా భయం అయితే నీ గుండెల్లో నేనుండి ఆ బాధను నేను అనుభవిస్తాను. సరేనా నా బంగారు తల్లి? కథ చెప్పి మురిపించి మరపించగా నిదురా రావమ్మా రావే, నెమ్మదిగా రావే. విజయ, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. నేను మాట్లాడచ్చా? మాట్లాడరా, మాట్లాడటానికి అభ్యంతరం ఏముంది, మాట్లాడు. అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, నేను మా ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ అయ్యాక తీసుకొస్తాను. మాట్లాడరా? నా కోడలు ఎక్కడికి రాదన్నయ్యా, ఇక్కడే ఉంటుంది. అవునరా, నీ ఇంట్లో ఆడతోడు లేదు కదా, ఎట్నుంచి ఏమొచ్చినా ఏమవుతుందో ఎందుకు? ఏంటి నేను మాట్లాడేది? ఎప్పుడు తీసుకెళ్తానో ఏదో ఒక చెప్తారు. ఆడతోడు లేకపోతే హాస్పిటల్ని ఇంటికి తీసుకొస్తాను. 2 గైనకాలజిస్టులు నా కూతురు డెలివరీ అయ్యేదాకా దాని వెంటనే నా ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే గొప్పతోడు ఎక్కడతోడు? కడుపుతో ఉన్న ఆడపిల్లకు అమ్మతోడు కావాలి కానీ వాళ్ళంతా ఎందుకన్నయ్యా? అంటే నా కూతురు నా ఇంటికి పంపిస్తా, మీ ఇంటి దగ్గరే ఉంచుకుంటారా? చూడండి, నా కూతుర్ని మీ ఇంటికి కోడలుగా పంపించాను కానీ కూతురు బంధాన్ని వదిలించుకోవాలని కాదు. ఇప్పుడు పంపించమంటాను, ఆ తర్వాత నాకు కనపడకుండా దాచేస్తాను. నా కూతురికి నాకు బంధాన్ని దూరం చేస్తాను. ఇదేగా మీ అన్నా? చూడండి, ఎవరని చెప్పినా నా కూతుర్ని నేను తీసుకెళ్తాను. అది కాదురా, మీరు చూపించే ప్రేమలా? మీరు చూపించే ప్రేమలు కాదా? ఎంతసేపటికి మీ దగ్గరే ఉంచుకుంటామంటారు, నా ఇంటికి పంపించరు. అసలు నా కూతుర్ని నా ఇంటికి పంపించడానికి మీకేమిటి అభ్యంతరం? నీ కూతురు కాదది, నీ కూతురు కాదు, నీకు నేనిచ్చిన కూతురు. ఎందుకు ఇచ్చావమ్మా? నీ దగ్గరే ఉంచుకోపోయావు, నువ్వే పెంచుకోలేకపోయావు. నేను పెంచినది నా కూతురు అవుతుంది, దానికి పెళ్లి చేసి వేరే ఇంటికి ఇచ్చేయాలి.
అదే నీ దగ్గర పెరిగితే నా ఇంటి కోడలవుతుంది. చూడన్నయ్యా, సంవత్సరం బిడ్డగా ఉన్న నా కొడుకు ఎగ్జిబిషన్ లో తప్పిపోయాడన్న సంగతి నీకు తెలియదు. ఇక వాడు దొరకడేమో అనే బాధ, పుత్రవాత్సల్యం తెగిపోయి రుణం తీరిపోయిందేమోననే వ్యథ మమ్మల్ని వేధిస్తుంటే అప్పుడు ఈ బిడ్డే మాకు ఓదార్పోయింది. 25 సంవత్సరాల క్రితం పసిబిడ్డగా ఉన్న ఈ కార్తీకును నీకు అప్పగించిన రోజుల్ని గుర్తు చేసుకోవాలయ్యా. ఆ రోజు గర్భవతైన ఒక అనాథను మీ హాస్పిటల్లో చేర్పిస్తే ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి చనిపోతే ఆ బిడ్డను మేమెత్తుకు తెచ్చుకున్నాము. ఆ బిడ్డ వచ్చిన వేళ విశేషం. తప్పిపోయిన నా కొడుకు దొరకడం నీకు తెలియదు. అప్పుడే మా ఇంటికి వెలుగు వచ్చింది. ఆ వెలుగు తెచ్చిన ఈ కార్తీకును మళ్ళీ ఎవరికో ఇచ్చేసి ఆ బంధాన్ని ఎలా తెంచుకోగలవా అని బాధపడుతున్నప్పుడు అప్పుడు నువ్వు ఏమన్నావు? అమ్మా, నా భార్య చనిపోయింది, బిడ్డలు కూడా లేరు, ఈ బిడ్డను నేను పెంచుకుంటానని తీసుకెళ్ళావు కదన్నయ్యా. అవునరా, తీసుకెళ్తే ఏం చెప్పావురా నువ్వు? ఈ అమ్మాయి నా కోడలుగా చేస్తానని చెప్పలేదు. అన్నయ్య, కార్తీక నీ ఇంట్లో పెరుగుతున్నన్నాళ్ళు దీనికి పెళ్లి వయసు ఎప్పుడు వస్తుందా, నా ఇంటి కోడలు ఎప్పుడవుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూశాను. నేను ఆశించినట్లే కార్తీక నా ఇంటి కోడలైంది. అన్నయ్య, నువ్వు పంతానికి పోయి మాట్లాడుతున్నావే కానీ నీ బిడ్డ మా ఇంట్లో ఉంటేనే క్షేమంగా ఉంటుందన్న విషయం నీకు తెలీదు. నాన్నా, నీ పెంపకం నాకు మమకారాన్ని నేర్పితే బంధాలు ఆప్యాయతలు ఎలా ఉంటాయో ఈ కుటుంబం నాకు నేర్పించింది. నాన్న, నేను ఎప్పటికీ నీ కూతుర్నే నాన్న. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. ఏదో కూతురు మీద మమకారం ఆపేక్ష చెప్పుకోలేక ఏదేదో మాట్లాడా. అరే, మిమ్మల్ని చూస్తుంటే ప్రేమలో ఇంత గొప్ప కదలిక ఉంటుందా అనిపిస్తున్నా. మీరా నేను ఎలా ఉండలేకపోతున్నాను. రిలాక్స్ అవ్వరా, ఎగ్జైట్ అవ్వకు. మన ఇద్దరం తాతలం కాబోతున్నాం కదా, గ్రాండ్గా మంచి ఫంక్షన్ ఒకటి చేసుకున్నాం. ఇప్పుడు ఫంక్షన్ కాదండి, ముందు నేను విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కుకున్నానండి. ఆ మొక్కు తీరిన తర్వాత వెళదాం. రేపు మంచి రోజు. రేపు నాకు కోర్టులో కొన్ని అర్జెంట్ కేసులు ఉన్నాయి. అరే, రేపు నాకు అర్జెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. అమ్మా, పోనీ ఓ పని చేయండి, మీరు ముగ్గురు వెళ్ళండి, నేను ఏర్పాటు చేస్తాను. ఏమ్మా, ఆ పని చేయడం వాళ్ళు ముగ్గురు వెళ్ళొస్తారు. మీరు రెడీగా ఉండండి, నేను ఏర్పాటు చేస్తాను. వస్తానమ్మా. అలాగే నాన్న. అతి వేగంతో కారును ఢీకొట్టిన లారీ గురువారం తెల్లవారుజామున విజయవాడ కనకదుర్గమ్మ గుడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఇసుక లారీ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 3 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు 108 ద్వారా దగ్గరలోని హాస్పిటల్కు వారిని తరలించారు. తీవ్రంగా గాయపడిన 3 పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్సుల్లో హైదరాబాద్కు తీసుకెళ్లారు.
హాస్పిటల్ అక్కడ ఉండి కూడా దూరంగా వచ్చేసావేంట్రా? నా కొడుకు నా కోడలు నా భార్య అలా జీవోత్సవాలప్పుడు ఉంటే వాళ్ళని చూడలేక దూరంగా వచ్చేసాను. నువ్వు అధైర్యపడకురా. సిటీలో ఉన్న డాక్టర్లు స్పెషలిస్టులు అందరూ అక్కడే ఉన్నారు. నేను దగ్గరుండి చూస్తున్నాను రా. నువ్వే అధైర్యపడకు. అది కాదురా, అసలు ఏం జరిగిందో ఎవరు చెప్పట్లేదు. నువ్వన్నా చెప్పరా. బంధువుగా కాకపోయినా ఒక డాక్టర్ గా చెప్తున్నాను. సిచ్యుయేషన్ చాలా సీరియస్ గా ఉంది. ఏమిట్రా? నీ కొడుకు కోమాలోకి వెళ్ళిపోయాడు. మామూలుకి వెళ్ళిపోయాడు. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? అధైర్యపడకు. వాడు మళ్ళీ కోలుకునే అవకాశం ఉందిరా. ఉందా? మరి నా భార్య నా కోడల పరిస్థితి ఏంటిరా? నీ భార్యకి కిడ్నీలు 2 డ్యామేజ్ అయిపోయాయి. కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి. ఏమిట్రా భగవంతుడు? నా కూతురికి హార్ట్ డ్యామేజ్ అయిపోయింది. హార్ట్ డ్యామేజ్ అయిందా? అరే ఏమిట్రా అసలు ఏం జరుగుతున్నది? చెప్పేది వినరా? అసలు ఏం చెప్పారంటే అవయవ మార్పిడి ద్వారా వాళ్ళిద్దరికి అవయవ మార్పిడి ద్వారా చేసే అవకాశం ఉంది. కానీ ఒక్కళ్ళు మాత్రమే బతుకుతారా? చెప్పేది వినరా? నా కూతురు కిడ్నీలు నీ భార్యకి వేస్తే నీ భార్య బతుకుతుంది. నీ భార్య గుండె నా కూతురికి, అదే నీ కోడలికి వేస్తే నా కోడలు. చెప్పేది ఎక్కడి నుంచో అవయవాలు తెప్పించే అవకాశం లేదు. గంటలో ఈ ఆపరేషన్ జరగాలి. 2 బ్లడ్ గ్రూపులు ఒకటే అయిపోయినాయి కాబట్టి డాక్టర్లు చెప్తున్నారు అవయవ మార్పు చేసే అవకాశం ఉంది. చెప్పేది నిర్ణయం నువ్వు తీసుకో. నేను తీసుకోవాలా? ఎవరో ఒకళ్ళు మాత్రమే బ్రతుకుతారా? నేను తీసుకోవాలి. ఏమిట్రా వచ్చి రాతలు మారిన తలరాతలలో గీసిన గీతలు శాసిస్తుంటే, కోరలు చాచిన చీకటి కేకలు స్వప్నాలన్నీ చిరిమేస్తుంటే, కన్నీళ్ళే కలవలు నిండి నిరాశ నీడకు ధరిచాయా, బంధాలే దిక్కులు తెలియక బిత్తర చూపులు చూశాయా, బిత్తర చూపులు చూశాయా. ఏ ప్రాణం నిలబడుతుందో, ఏ ఊపిరి స్థిరపడుతుందో, ఏ చేరువ కరువవుతుందో, ఏ ఉనికిని తీసేస్తుందో, ఏ చేరువ కరువవుతుందో, ఏ ఉనికిని తీసేస్తుందో, కాలం కక్షతో కాటేస్తుంటే, బ్రహ్మరాతను మార్చేస్తుంటే, బ్రహ్మరాతను మార్చేస్తుంటే, ఏ కథ వైపు ఏ కథ నడక విధి చూపిందా మీపై కినక. యశోదా, 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 కొడుకు కొడలు హాస్పిటల్ నుంచి వస్తున్నారు. ఆ దిష్టి నీళ్ళు ఏమో తీయాలన్నావుగా, ఆ దిష్టి నీళ్ళు తీసుకొని వచ్చే. దిష్టి నీళ్ళు తెస్తుందా? వస్తుంది. నాన్న గౌతమ్, నాన్న గౌతమ్. అమ్మా, అమ్మా, యశోదా చూస్తున్నావే, చూడు ఆ దిష్టి నీళ్ళు తీయాలన్నావు కదా, తీసుకురా దిష్టి నీళ్ళు తొందరగా తీసుకురా. ఇక చాలా ఆపండి అమ్మా, ఆపండి. అమ్మని ఎందుకు చంపేశావు? కోడల్ని బ్రతికించుకోవడానికి మా అమ్మని ఎందుకు చంపేశావు? ఆ హాస్పిటల్లో డాక్టర్స్ అంతా భార్య గుండెను కోడలికి దానం చేసిన గొప్ప మామగారని హాస్పిటల్ అంతా చప్పట్లు కొట్టారు నాన్న. కానీ కానీ
కానీ నాకు అమ్మని లేకుండా చేసేసావు. ఎందుకు ఇలా చేసావు నాన్న? ఎందుకు ఇలా చేసావు? అది నేను మాత్రమే చెయ్యాల్సిన ధర్మం రా. అది నేను మాత్రమే చెయ్యాల్సిన ధర్మం. ఇద్దరిలో ఎవరిని బ్రతికించాలనే నిర్ణయాన్ని నేనే తీసుకున్నాను రా. నేనే తీసుకున్నాను. త్యాగమూర్తి అయిపోయావు నాన్న, త్యాగమూర్తి అయిపోయావు. మరేం చేయమంటావురా? మరేం చేయమంటావు చెప్పు. ఒక మంచి కొడుకు, ఒక మంచి కోడలు, ఒక మంచి భార్య ఇలా సుఖంగా సంసారం సాగిపోతూ ఉంటే మీ సంబరాలు సంతోషాలు చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను అని విధి విరోధిలా మన ఇంట్లో కడుగు పెట్టిందిరా. సమస్యను తీసుకొచ్చి శత్రువులా నవ్వింది. గర్భ శబ్దాలు వినిపించాల్సిన చోట గర్భ శబ్దాల వెక్కిలి నవ్వులు వినిపిస్తున్నాయిరా. ఈ జీవితకాల సమస్యకు నేనే పరిష్కారం చేయదలుచుకున్నాను. నేనే పరిష్కారం చేయదలుచుకున్నా. రే గౌతమ్, మీ ఆవిడ కిడ్నీలతో మీ అమ్మను బ్రతికించొచ్చురా, కానీ ఒక్కరే బ్రతుకుతారని చెప్పారు నా డాక్టర్. అలా కాకుండా మీ అమ్మ హార్ట్ నీ భార్య కనుక ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కోడలు లోపల ఉన్న బిడ్డ ఇద్దరూ సేఫ్ అని కూడా చెప్పారా. ధర్మం ఎప్పుడు న్యాయాన్ని గెలిపిస్తుందిరా. ధర్మం మీ అమ్మ అయితే న్యాయం నా కోడలుగా నిలిచింది. ఒరే గౌతమ్, బిడ్డగా నువ్వు మాకెంత ఆనందాన్ని ఇస్తున్నావు, నీ బిడ్డలతోటి నువ్వు అంతే ఆనందాన్ని పొందాలి కదరా. కదా అందుకే వారసత్వాన్ని ఇచ్చే నా కోడల్ని బ్రతికించుకోవడం నా బాధ్యత అనిపించిందిరా. బాధ్యత అనిపించింది. నాన్న, మా గురించి ఆలోచించావు గాని అమ్మ లేకపోతే నువ్వు ఎలా తట్టుకోగలవు? నాకు నా బిడ్డకు మరో జన్మను ప్రసాదించిన అత్తయ్య రుణం ఎలా తీర్చుకోగలను మావయ్య? నన్ను మాత్రం ఎలా తీర్చుకోమంటావురా? నన్ను మాత్రం ఎలా తీర్చుకోమంటావురా మూర్తి? బాధ్యతను పంచుకోవటం నేర్పింది. ఇల్లాలు అనే పదానికి సమతూకంగా నిలిచిందిరా. పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడా ఆగకుండా తన నడక మొత్తం నాతోనే నడిచిందిరా. తన నడక మొత్తం నాతోనే నడిచిందిరా. రే, నా భార్య బంగారం రా. నా భార్య నీ భార్య వారసత్వాన్ని నిలబెట్టి ధన్యజీవి అయింది. అవును మావయ్య, మావయ్య, అమ్మా, అమ్మా అని పిలిస్తే మీకు అమ్మనవుతండి మావయ్య. అమ్మనయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి మావయ్య. నువ్వు మాకెప్పటికీ పసిబిడ్డవే నాన్న. నిన్ను పసిబిడ్డలాగే చూసుకుంటావు. అంతేకాదు నాన్న, నువ్వు నాకు నేర్పిన న్యాయాలను ధర్మాలను వేయడానికి నేను ఎప్పటికీ ఒక బోయిలా సిద్ధంగా ఉంటాను నాన్న. అంతేకాదు నాన్న, ఇప్పుడు నాకు అమ్మ లేదని ధ్యాస లేదు. యశోదా, వింటున్నావా యశోదా? పిల్లలు ఏమంటున్నారు? వింటున్నావా యశోదా? కూర్చోనన్నా. ఒరే గౌతమ్, మీ అమ్మని నేను కావాలని పోగొట్టుకోలేదురా నాన్న. అసలు నాకేం తెలియదురా. ఆ బ్రహ్మదేవుడే దిగి వచ్చి నా చేత ఈ ధర్మం నిర్వర్తించాడు. ఆ బ్రహ్మ స్వరూపమే నన్ను ఆవహించి తన ధర్మాన్ని నిర్వర్తించిందిరా. సరే గౌతమ్, జీవితం ఎక్కడో ఒక చోట ఆగిపోతుందిరా. ఆగిన చోటే మన గమ్యం అనుకోవాలి. ఆగిన చోటే మన గమ్యం అనుకోవాలిరా. ఈ ఇంట్లో మీ అమ్మ గుండె చప్పుడు వినిపిస్తున్నా దాని మనసు మాత్రం నా చుట్టూనే తిరుగుతుంటుందిరా. నా చుట్టూనే తిరుగుతుంటుంది. యశోదా, యశోదా, ఎక్కడున్నావే?
ఎక్కడ ఉన్నారు యశోద? కూర్చున్నాం. నీకు తెలియదురా, నీకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరమేరా, ఎంత దూరం వెళ్ళినా ఇద్దరమే. కానీ ఇప్పుడు తను ఒంటరిగానే వెళ్ళిపోయిందిరా, ఒంటరిగానే వెళ్ళిపోయింది. నేను కూడా నీతో వస్తానంటే ఏముందో తెలుసా, పిల్లల దగ్గర ఉండి వాళ్ళని చూసుకోండి అని చెప్పి ధైర్యం తెచ్చుకొని మరీ ఒంటరిగా వెళ్ళిపోయిందిరా. నా భార్య బంగారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరమేరా, ఎంత దూరం వెళ్ళినా ఇద్దరే. కానీ ఇప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోయిందిరా. అసలు ఒంటరిగా ఎట్లా పంపిస్తాను రా దాన్ని నేను? ఒంటరిగానే వెళ్ళిపోయింది, ఒంటరిగానే వెళ్ళిపోయింది. Thanks for watching Brahmaswarup.